లెట్స్ గో. హాయ్ అండి, మీ అందరికీ ఎంతో రుచికరమైన బజ్జీలు తయారీ విధానము చూపిస్తాను. చూడండి, ఓకేనా? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అంటే బయట ఈ గోబీ చాట్లు, పానీపూరీలు ఇవన్నీ అడుగుతూ ఉంటారండి. ఇదేం చికెన్ రోల్స్, ఎగ్ రోల్స్. ఈవినింగ్ అయితే స్నాక్స్తో అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు పేరెంట్స్. నేను అలానే ఇబ్బంది పడుతూ ఉంటానండి. ఇంట్లో ఏది చేసినా వాళ్ళకి నచ్చదు. బయట ఫుడ్ ఐటమ్సే కావాలంటారు. ఇప్పుడు మరీ చికెన్ ఏదో బర్డ్స్ ఫ్లూ అంట కదండి. ఇంకా చికెన్ కూడా తినకూడదు. కొద్ది రోజుల వరకు చికెన్ అయితే ఆపేసేయండి. ఇంకా నేను మా పిల్లల కోసం అయితే చూడండి, ఉల్లగడ్డ బజ్జీ తయారు చేస్తున్నాను. మా పాపకైతే మిర్చి అంటే ఇష్టము, మా వాడికైతే ఉల్లగడ్డ అంటే ఇష్టము. వాళ్ళిద్దరి కోసము నేను బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను తయారీ విధానం చూపిస్తున్నాను. చూడండి. చూడండి, కొద్దిగానే అండి, ఎక్కువ కూడా లేదు. వాళ్ళ వరకే కొద్దిగా కలుపుకున్నాను. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. దాంట్లో మన ఫ్లేవర్కి తగ్గట్టు కొద్దిగా కారము, సాల్ట్, చిటికెడు సోడా, జీలకర్ర వేసి మనం బజ్జీ వచ్చేలాగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీనిలో అరటికాయ బజ్జీ, ఉల్లగడ్డ బజ్జీలో మిర్చి పెట్టుకొని తింటాం కదండి. దానికోసం అయితే నేను మిర్చి బయట నుంచే తెచ్చా. నేనైతే ప్రిపేర్ చేయలేదు, ఇంట్లో ఉన్నింది కాబట్టి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దాని తయారీ విధానం చూపిస్తాను, పదండి. ఇప్పుడు నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆలూనైతే మనము కట్ చేసుకుందాం. పిల్లలకి టైం అవుతుందండి. ఒక పక్క ఇంకా ఫాస్ట్గా చేసేసి నేనైతే ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మా వారు క్యాంప్ వెళ్ళారు. ఇంకా నేనే వెళ్ళాలి స్కూల్ దగ్గరికి. ఇలాంటివి ఉండిందంటే మనకి ఈజీ అండి. ఆలు కట్ చేసుకోవడము చాలా కేర్ఫుల్గా అయితే కట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా షార్ప్గా ఉంటుంది. మన చేతులు అయితే తెగిపోతాయి. చాలా షార్ప్గా ఉందండి ఇది. అయితే కట్ చేయండి. చూడండి, మనం దీంతో కూడా చేయొచ్చండి. దీంతో అయితే ఇంకా చాలా సన్నగా వస్తున్నాయి స్లైస్ అయితే. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. దీంట్లో చూడండి ఎంత లావుగా వస్తుందో. ఇదైతే ఉడకదు, దీంట్లోనే చేసుకోండి. నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది దీంతో చేద్దాము అని. ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. ఇంకా ఫాస్ట్గా తయారు చేసేయడమే. మా బాబు వస్తానే తినడండి, సైక్లింగ్కి వెళ్తాడు. కాసేపు ఆడుకొని వచ్చిన తర్వాత ఇంక అంతే. ఇంక మమ్మీ ఆకలి ఏమన్నా పెట్టు అంటాడు. ఇంకా పాప వస్తానే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా తనకి టైం ఉండదు కాబట్టి తను వచ్చే లోపల నేను చేసేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే పికప్ చేసుకోవాలి. అందుకే ఫాస్ట్గా చేస్తున్నాను. టీ కూడా పెట్టుకున్నానండి, తాగేదానికి కూడా టైం లేదు. టీ కూడా చల్లగా అయిపోతూ ఉంది. ఈవినింగ్ టైం అయితే ఇలాచి వేసుకొని టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కప్స్ అన్నీ ఉన్నాయండి. నాకు ఎందుకో కప్స్లో తాగడం అంటే అంత ఇష్టం ఉండదు. ఇది నా గ్లాసులో తాగితేనే నాకు తాగినట్టు ఉంటుంది టీ. చూడండి, కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వేసేద్దాం. మా వారు అప్పుడప్పుడు బయట తెస్తూ ఉంటారండి, చాలా బాగుంటాయి. సరే, ఇవాళ నేనే చేద్దాము అని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీరేం చేశారండి మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్? దీంట్లో కూడా మనము చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కూడా చేయొచ్చు. నేను ఆ తయారీ విధానం కూడా చూపిస్తాను. ఒకరోజు అది కూడా చేస్తాను. చాలా ఈజీ అండి, డెడ్ ఈజీ. 5 minutes కూడా పట్టదు. అన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే 5 minutesలో అయిపోతుంది.
అయిపోయిందండి. ఇంకొద్దిగా ఇంకా ఎక్కువ వేసినా కూడా అక్కడ ప్లేస్ లేదు. చూడండి బజ్జీ అయితే కాలిపోయాయి. చూడండి ఎంత బాగా బుడ్డలు బుడ్డలుగా ఎంత బాగా వచ్చాయో. ఒక పక్క బజ్జీ తయారు చేస్తూ ఒక పక్క టీ తాగుతూ ఉన్నాను. టైం అయిపోతుందండి పిల్లలకి, అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. చూడండి బజ్జీని అయితే ఇలా మధ్యలో కట్ చేసుకున్నాను. దీనిలో ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర అయితే స్టఫ్ చేసేస్తున్నాను. ఇలా స్టఫ్ చేసేసి దీని మీద మిక్చర్ కానీ వేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఎంతో రుచికరమైన బజ్జీలైతే రెడీ. ఓకేనా అండి. నేను క్యారెట్, ఆనియన్స్ ఎందుకు కట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా. ఇవన్నీ పెట్టి ఇలా ఇచ్చామంటే ఒక్కొక్కరు ఒక 5 తిన్నా కూడా స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చితే మీరు తయారు చేసుకొని మీ పిల్లలకి ఇలా స్నాక్స్ రూపంలో అందించండి. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఓకేనా. బాయ్.